కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురు మొండిదీవుల్లో వరదల తాకిడికి పూర్తిగా కోతకు గురైన గొల్లమంద జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాగాయలంకలో ఏటికట్ట వద్ద పూర్తి స్థాయిలో వరద ముంపునకు గురైన 90 మత్స్యకార కుటుంబాల వారికి పూరిటిగడ్డ ఐటీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,08,000 విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఎదురు మొండిదీవుల్లో గొల్లమంద వద్ద రోడ్డు పూర్తిగా కోతకు గురైన ప్రదేశంలో పంట బోదును పక్కకు జరిపి నూతన కరకట్ట రోడ్డు నిర్మాణానికి 4 ఎకరాల పొలం రైతుల వద్ద కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారంపై జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారన్నారు. అట్లాగే మనం అందరం ఇంకా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ నుంచి మరి మనం చేయగలిగేది చేయాలి అని చెప్పి మేము అనుకుని ఇట్లా మరి గత కొన్ని రోజులుగా మన ఎమ్మెల్యే గారు బుద్ధ ప్రసాద్ గారి సలహా మేరకు మరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అవసరతలు ఉన్నాయో అక్కడ మరి వెళ్ళి పర్యటించి అక్కడ మనం చేయగలిగేది చేయటం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు 930 కుటుంబాలకి ఇచ్చాము. మరి ఈరోజు 90 కుటుంబాలకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 1000 కుటుంబాలకు పైగా మనం ఇంతవరకు చేసాం. ఇక ముందు కూడా మేము చేయగలిగేది చేయాలని మేము అనుకుని ఇట్లా ముందుకు రావాలి. దానివల్ల ఏమైందంటే అది కూడా జరిగిందంటే మొన్న మనకి ఇంత ఇబ్బంది వదిలిపోలేని దగ్గర అహోరాత్రులు శ్రమించి నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే వాళ్ళు ఎదురుమండి పరిస్థితి నేను ఎదురు చెప్పాల్సిన అవసరం. వాళ్ళు ఎదురుమండి గురించి ఆలోచన ఎదురపడతారు. వాళ్ళ గొల్లమంద దగ్గర వరద రహదారి పూర్తి కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. మన కలెక్టర్ గారు నేను చూస్తున్నాను, పొద్దున్న కలెక్టర్ గారు మాట్లాడారు. దీన్ని ఎలా మనం పరిష్కారం చేయాలి? ఈ పరిష్కారం చేయాలంటే ఒక్క రోజులు అయ్యే వ్యవహారం కాదు. ఇది ప్రభుత్వం దగ్గర మనం ప్రతివాదనలు పంపాలి, వాటిని మంజూరు తీసుకురావాలి. దాని తోడు వాళ్ళ ఇంకొక అదనంగా జరిగింది ఏంటంటే అటు పక్కన పంట కాలం ఉంది. రోడ్డు కొట్టుకుపోయింది కనుక పంట కాలం జరిపి రోడ్డు నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పంట కాలం జరపాలంటే అక్కడ రైతుల దగ్గర నుంచి మనం భూమి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 4 ఎకరాల భూమి కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.